హాయ్ ఫ్రెండ్స్, బంగారం వెండి ధరలు ఊహించే రీతిలో పెరుగుతున్నాయండి. గత కొన్ని రోజులుగా చూస్తే అసలు పెరగడము, కొద్దిగా తగ్గడము, భారీగా పెరగడము. ఇక మంగళవారం కాస్త నెమ్మదించే పసిడి ధరలో కేవలం స్వల్ప పెరుగుదల నమోదు కాగా వెండి ధరలు బాగా పతనమైనవి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారము మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,61,780గా ఉంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రేటు 430 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 400 వరకు పెరిగింది. 1,48,300కు చేరుకుంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర గరిష్టంగా 1,62,440కు చేరుకుంది. ముంబైలో 1,61,780గా, ఢిల్లీలో 1,61,930గా ఉంది. నేడు ట్రెండింగ్ మొదట్లోనే వెండి ధర అనూహ్యంగా పతనమైంది అంటున్నారు. హైదరాబాద్ లో కిలో వెండి ధర 10,000 మేర తగ్గింది. ఇక 2,90,000 వద్ద తచ్చాడుతుంది. చెన్నైలో కూడా వెండి ధర ఇదే స్థాయిలో పతనమై 2,90,000కు చేరుకుంది. ముంబైలో నిన్నటి ముగింపుతో పోలిస్తే ధర ఏకంగా 15,000 పతనమైంది. అబ్బా, ఎంత పతనమైంది కదా అనుకుంటారు. కానీ అసలు ఎక్కువ మొన్నటి వరకు 2,60,000 ఉన్నది ఏకంగా 3 వరకు పెంచేశారు. 3 లక్షలకు. అంటే ఏంటంటే అసలు అంత పెంచేసి ఒక 10,000 తగ్గింది అని అంటున్నారు. అసలు మళ్ళీ 2,60 దగ్గర ఉన్నది 2,50 60 లేకపోతే 2,000 దగ్గరకు వస్తే 2 లక్షల వరకు వస్తే అప్పుడు తగ్గినట్లు. కానీ 10,000 నిన్ననే మళ్ళీ పెంచేశారు. పెంచేసి ఇవాళ 10,000 తగ్గిందంటే ఏంటి అసలు? ఎవరు కొంటారు? నువ్వు 1,00,000 తగ్గించినా కూడా 2 లక్షలకు వచ్చినా కూడా కొనేవాళ్ళు లేరు అసలు. కానీ ఈ పెట్టుబడిదారులు మాత్రమే, అంటే దీని మీద పెట్టుబడి పెట్టి తగ్గంగానే దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఇన్వెస్ట్ చేసి పెరగంగానే అమ్మేస్తున్నారు. ఇట్లా చేసే వాళ్ళకు మాత్రమే ఇది లాభదాయకంగా ఉంది. ఇది గేమింగ్ లాగా ఉంది అసలు. ఐటీ కంపెనీ వాళ్ళు మాత్రము బాగా కొంటున్నారు. ఇక కొద్దిగా ఇప్పుడు తగ్గింది అనగానే కొనేస్తారు, ఇక మళ్ళీ పెరిగింది అనగానే అమ్మేస్తారు. ఎంతో అంత లాభం వచ్చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు ఎలా కొంటారని పెట్టుబడి దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి అసలు? వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ కోసమే ఇదంతా గేమ్ మొదలు పెట్టారు. అసలు ఈ గోల్డ్ సిల్వర్ మీద వాళ్ళు పెంచడము, తగ్గించడము, తగ్గింగానే కొనిపించడం.